హలో! హాయ్ అండి అందరికీ. ఏమి టిఫిన్ లేదబ్బా, ఏమి నానపోసుకోలేదు, ఏం చేయాలి అని ఆలోచించే కన్నా 10 నిమిషాల్లో ఈ దోస పిండి రెడీ చేసుకొని దోసలు పోసిచ్చారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో ఏసుకోవాలి. అందులోనే 2 గంటలు నానబెట్టుకున్న రైసు ఒక హాఫ్ కప్ ఏసుకోవాలి. రైస్ ప్లేస్‌లో వరిపిండి కూడా ఏసుకోవచ్చు. తర్వాత హాఫ్ కప్పు శనగపిండి, ఒక స్పూను గోధుమపిండి, ఒక స్పూను మైదాపిండి, అలాగే హాఫ్ కప్ పెరుగు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం కూడా ఏసి మెత్తగా మనం దోస పిండిలాగా రుబ్బేసుకొని ఇలాగ దోసలు పోసేసుకున్నామంటే ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఒకే రకం దోస కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మనకి పెద్ద పని కూడా ఉండదనమాట. రాత్రి నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి అలాంటి పని ఏమి ఉండదు. పొద్దున్న ఒక 10 నిమిషాలు కష్టపడ్డామంటే టిఫిన్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపో